ఆ దిక్కులేని అనాథ పిల్లల్ని నేర్చుకున్నాను. ఇది మీరు బాగానండి. ఒక రోజున వద్దన్న భోజనం వచ్చేది, అలాంటిది 3 రాత్రులు 3 పగళ్ళు ఆ పిల్లలకు అన్నం రాలేదు. ఎటు నుంచి రాలేదు, ఎటు రాలేదు. అమ్మంటే అమ్మలేని, నానంటే నాన్నలేని ఆ పిల్లలకి ఆకలి తట్టుకోలేక మాకు చెప్తే కొడతామని వాళ్ళ కడుపుని గట్టిగా పట్టుకొని ఏడుస్తూ ఉన్నారు. మన పిల్లలకి కరెక్ట్ టైంలో భోజనం చేయకపోయినా మనం కొట్టు పెడతాం, ఇంకా తినకపోతే ఏదన్నా బాధని హాస్పిటల్ తీసుకెళ్తాం. కానీ వాళ్ళు చెప్పుకోవటానికి అమ్మ లేదు, నాన్న లేడు. 3 రాత్రులు 3 పగళ్ళు వాళ్ళకి అన్నం లేదు. కొంతమంది చాలా బాధపడుతున్నారు. మూడో రోజు సాయంత్రం 4 గంటలకి ఒక చిన్న 7 సంవత్సరాల పాప ఆ శివ నిలబడి ఎవరితోనో మాట్లాడుతుంది. ఆయన చెప్తున్నాడు ఆమెకి, ఆ పాప ఎలాగలా అంటారు. నాకు అర్థమైపోయింది, దేవుడు ఆ పాపతో మాట్లాడుతున్నాడని. ఆ పాప నా దగ్గరికి వచ్చి, అబ్బా మెస్ కోసం రాత్రి గేదెకి వెళ్తే సాగు జాన్ జగంతి మెస్కొచ్చి, అబ్బా ఈ రాత్రంతా ప్రార్థన చేస్తే రేపు ప్రొద్దున దేవుడు మనకు ఆహారం పంపిస్తాడని చెప్పాడని చెప్పింది. ఆ భాషలు చెప్తుంది నాకు. ఆ రాత్రి పిల్లలందరూ పెట్టుకొని ఇలాంటి మందిరంలో మాకున్న ఆ పాకల్లోనే కన్నీరు కాచి ప్రార్థించాం. తెల్లారింది, ఉదయం 7, 9, 10, 11, 12 అయిపోతుంది. కొందరు పిల్లలు ఆకలి తట్టుకోలే గడుస్తున్నారు, కొందరు అయితే కోల్పోతున్నారు. ఈ లోపల పాప వచ్చి, డాడీ దేవుడు అన్నం పంపిస్తున్నాడు, భోజనం గంట కొట్టమంది. మా హాస్టల్లో గంట ఉండదు, ఒకటి అంటే ఒక్కొక్క దానికి కొన్ని పనులు చేయాలి. నేను ఒక్కడు కూడా ఆలోచించుకోకండి, విశ్వాసంతో భోజనం గంట కొట్టేయమన్నాను. వెళ్ళి భోజనం గంట కొట్టేశారు. ఆ శబ్దమైన కానీ స్పృహ కోల్పోతున్న, ఆకలి తట్టుకోలేక ఆ పిల్లలు వెంటనే లెగిసి వారి ప్లేట్లు తీసుకొని వాష్ చేసుకొని, ఎవరు లైన్లో వాళ్ళు కూర్చొని, ఎవరు వరుసలో వాళ్ళు కూర్చొని, వాళ్ళ ముందు ప్లేట్ పెట్టుకొని, ఖాళీ ప్లేట్ మీద వారి చిన్నారి చేతులు పెట్టి మనసిప్పి వాళ్ళమ్మ నాన్న ఎట్ట అడుగుతారో ఎదురుగా తన తల్లి తండ్రి ఉన్నట్లే వీళ్ళు యేసయ్యని అడుగుతున్నారు. డాడీ, యేసు డాడీ ఆకలేస్తుంది డాడీ, చచ్చిపోతాం డాడీ, 3 రోజుల నుంచి ఆహారం లేదు కదా, మాకు అన్నం పెట్టు డాడీ, ప్లీజ్ డాడీ. వాళ్ళ అమ్మ నాన్న ఎట్ట అడుగుతారు. వాళ్ళు అడుగుతుంటే నాకు చాలా బాధేసి బయటికి వెళ్ళి, ప్రభువా నీకు తెలుసు నాకు ఎటు నుంచి ఆధారం లేదు, ఈ 250 మంది పిల్లలు ఆకలితో చచ్చిపోతే నీ నామానికి ఎంత అవమానం, ఇది నా జీవితానికి ఎప్పుడు చూడకూడదయ్యా, సాయం చేయ ప్రభువా, ఆ పిల్లల్ని పోషించయ్యా, ప్లీజ్ డాడీ. మా ప్రార్థన, ఆ మనసిప్పి ఆ పిల్లలు చేసిన ప్రార్థన దేవుడు ఆలకించాడు. భద్రాచల పట్టణంలో కమల కుమారి గారు అనేటువంటి కాంగ్రెస్ నాయకురాలు, ఆమె కాంగ్రెస్ నాయకురాలు, అప్పుడు ఎంపీనో మంత్రినో అంత గుర్తులేదు. వాళ్ళ కొడుకు వివాహం జరిగిన తర్వాత వాళ్ళ ఇంట్లో పెద్ద ఫంక్షన్ ఏర్పాటు చేశారు. 400 మంది ఖరీదైన మనుషులకి, సినిమా వాళ్ళకి, పోలీస్ అధికారులకి, డాక్టర్లకి, లాయర్లకి, ఇలాంటి పెద్ద పెద్ద వాళ్ళందరికీ వాళ్ళు భోజనం ఏర్పాటు చేశారు, ఖరీదైన భోజనం. ఇంకా 1.5 గంటలో భోజనం చేస్తామనగా ఆ మంత్రి గారి యొక్క మామగారు చచ్చిపోయారు, పెళ్లి కొడుకు తాత చచ్చిపోయాడు. వాళ్ళ కులాచార ప్రకారముగా తినే ఆహార పదార్థాలు శవం ఉన్న చోట ఉండకూడదని 3 వ్యాన్లు రప్పించి, అన్నులైన డ్రైవర్లు రప్పించి ఈ ఆహారం తీసుకెళ్ళి గోదావరి నదిలో పాడేమని చెప్పగా 3 వ్యాన్లు అన్నులైన డ్రైవర్లు ఆహారం అంతా ఎత్తుకొని గోదావరి నది ఒడ్డుకొచ్చి ఆహారం నీళ్ళల్లో పరిసే టైంలో మనసిప్పి ప్రార్థన చేస్తున్న ఈ దిక్కులేని అనాథ పిల్లల కన్నీల ప్రార్థన ప్రభువు ఆలకించి అన్నులైనటువంటి ఆ డ్రైవర్లోకి వెళ్ళిపోయి ఇంత ఆహారం తీసుకెళ్ళి ఆ నీళ్ళల్లో పాడేసే కంటే మీసాల గురప్ప, చర్చి ఫాదర్, 100 మంది దిక్కులేని అనాథ అడవి పిల్లలు ఉన్నారు, మనం వాళ్ళకి ఇస్తే మనకు పుణ్యం వద్దని వాళ్ళు మాట్లాడుకొని పరిశుద్ధాత్మ దేవుడు 3 వ్యాన్ల ఆహారం వచ్చేసింది.
ఖాళీ ప్లేట్లో ఖరీదైన భోజనం వచ్చేసింది. అంతకుముందు మేము తిన్న ఆహార పదార్థాలు ఉడికి ఉడకని ఆహారం, దొడ్డ బియ్యం, ఉప్పు కారము సరిగా లేనటువంటి ఆహారం, అదే పరమానందంగా భావించాం. కానీ ఆ రోజు వచ్చిన ఆహారం బాసుమతి రైస్ బియ్యంతో వండిన ఆహారం. చికెన్ బిర్యానీ, మటన్ బిర్యానీ, ప్రాన్స్ బిర్యానీ, కొబ్బరన్నం, వైట్ రైస్, స్వీట్లు, అస్సలు మా కళ్ళతో చూడని ఊహించలేని ఆహారం. చిన్నారి పిల్లలు చిన్న చిన్న చేతులతో మనసిప్పి ప్రార్థన చేయగానే వాళ్ళ అమ్మ అన్నట్టుగా డాడీ ఏజ్ డాడీ మాకు అన్నమేది అనగానే వాళ్ళ తల్లిదండ్రులు కానీ కళ్ళ నిండా ఆహారం 3 ప్లేట్ల నిండా మనస్ఫూర్తిగా భోంచేశారు. దేవుని స్తోత్రం. ఆనాటి నుంచి ఈనాటికి ఒక్కరికి ఆకలి లేకుండా దేవుడు, ఉపవాసం ఉంటే తప్ప ఆకలి లేకుండా దేవుడు చేశాడు. ఆ 250 మంది పిల్లల్లో 150 మంది పిల్లలు పాస్టర్లుగా తయారై మన భారతదేశంలో ఉన్న అడవులోకి వెళ్ళి సేవ చేస్తున్నారు. నల్లమల అడవులేమి, ఈ అడవులేంటి, రంగారెడ్డి జిల్లా అడవులేంటి, అన్ని అడవుల్లో మా పిల్లలు ఉన్నారు. ఇంకొంతమంది తయారవుతున్నారు. వాళ్ళు ఎలాగ మంచి నీటికి వెళ్ళరు, సూట్లు పొడుస్తూ వెళ్ళరు, ఆ అడుగు బట్టలతోనే అడుగుతూ ఉంటారు. నేను ఇలాగ సభలకు వచ్చినప్పుడు నన్ను పిలిచిన తల్లులు మీలాంటి దేవుళ్ళు చేసిన కానుకలే, ఆ మెగా మైకులు, మెగా ఫోన్లు, లైటింగ్లు ఆ 3 నెలలకు ఒకసారి కలిసి ఇస్తే ఆ ఇళ్ళు సేవ చేసుకుంటారు. మనసిప్పి ప్రార్థన ఏంటో అప్పుడు తెలుసుకున్నాను. నేను మనసిప్పి ప్రార్థనలో ఉన్న శక్తి ఏంటో నేను చూశాను. దేవునికి స్తోత్రం.